కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కారమూల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఉయ్యూరు నుంచి ద్వారకా తిరుమలకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకసారిగా మాత వచ్చేసరికి అప్పుడే కళ్ళు మూసాను. నేను సౌండ్ వచ్చిందని నేనేమో ఎదురుకు పడిపోయాను. అక్కడ సిలిండర్ కూడా ఎదురుకి అక్కడ పడిపోయాడు. ఆయనకి పళ్ళు సెట్ అంతా కత్తిపోయింది. ఆయన ఏమో దిగిపోయాడు డ్రైవర్. ఆ యజమానుడు బాగా తగ్గి అందరికీ ఇలా మోకాళ్ళు గుద్దుకుని తల తగిలి సీట్లు తగిలి. అది ఉయ్యూరు డిపో బస్ అండి. మేము కాటూరులో ఎక్కాము. కానుమూలు పెట్రోల్ బంక్ దగ్గర రాగానే ఆర్టీసీ డ్రైవర్ వెళ్ళి క్రాస్ చేయబోయి దాన్ని గుద్దేశాడు. అందులో డ్రైవర్దే తప్పే. అది ఆ వైపు ఉన్న మార్జిన్ మీద అందులోకి వెళ్ళి గుద్దేశాడు. 30 మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బస్సులో చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. అందరికి ఫ్రంట్ లో ఉన్న వాళ్ళకి బాగా తగిలినాయి. బ్యాక్ వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ చాలా తక్కువ తగిలినాయి. తగిలిపోయినాయి. చిన్న కొద్ది వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం ఎదురున్న వాళ్ళకి బాగా తగిలి